బేబీ స్పినచ్ తోటి పాలక్ పన్నీర్ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ఆకులు ఎంత మృదువుగా లేతగా ఉన్నాయంటే పచ్చి ఆకులు తినాలనిపించేంత చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీంతో పాలక్ పన్నీర్ ఇంకా మధురంగా ఉంటుంది. ముందుగా నీళ్లు వేడి చేసి దాంట్లో ఈ పాలకూర వేసేసి దాన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ టమాటా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి పోపు వేసుకుంటున్నాము. పోపులో నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం, వెల్లుల్లిపాయ 2 పాయలు ముక్కలుగా సన్నగా తరిగి వేసుకుంటున్నాం. తర్వాత ఉల్లిపాయ టమాటా కూడా తరిగి వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ టమాటా వేగిన తర్వాత దాంట్లో ఈ పాలకూర ఉడికిచ్చినది ఇట్లాగా నీళ్ళు డ్రైన్ చేసేసి దీన్ని తీసుకుని ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము పోపు వేసుకుని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేయించుకున్నాం కదా, దాంట్లో ఈ గ్రైండ్ చేసిన పాలకూర వేయాలి. వేసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత చివరగా కసూరి మేతి కూడా నలిపి వేసేసిన తర్వాత చివరగా పన్నీర్ ముక్కలు వేసి కొంచెం సేపు ఉడికించి ఆఫ్ చేసేది. మనం డ్రైన్ చేసిన వాటర్ మనము ఏదన్నా చారు చేసుకునేటప్పుడు పోసుకుని వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా. దాంట్లో పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఎంతో సులువుగా పాలక్ పన్నీర్ ఇంట్లోనే కమ్మగా చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా అభిరుచులు.